सर। ओम प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरेन् नित्यं आयु कामार्थ सिद्धये। ओम प्रखर प्रज्ञा विद्महे महाकालाय धीमहि तन्नो श्रीरामस्य प्रचोदयात्। ओम सजल श्रद्धा विद्महे महाशक्त्यै धीमहि तन्नो भगवती प्रचोदयात्। ओम 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 या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। అందరికీ నమస్కారం అండి। ఈరోజు పంచాంగ శ్రవణము మన తెలుగు సంవత్సరాది ఉగాది పండగ సందర్భంగా కొత్త సంవత్సరంలో కొత్త పంచాంగాన్ని శ్రవణము చేసి మీ దగ్గరికి నా యొక్క ఈ యొక్క చిన్న ప్రయాస వలన మీకు పంపిస్తున్నాను। దయచేసి విఘ్నులు వీక్షించగలరని మనవి। ఈ విశ్వవసునామ సంవత్సరములో రాజు రవి సూర్యుడు, మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి సూర్యుడే, మేఘాధిపతి రవి సూర్యుడే, ధాన్యాధిపతి కుజుడు, ఆర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, పశునాయకుడు యముడు। అయ్యా, మరి ఇలా వారి వారి యొక్క రాజ్యాధిపతిత్వ ఫలము ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంటే, నవనాయకులలో సూర్యుడు రాజైనచో ఏం ఫలం ఇస్తారు? పాలకుల మధ్య విరోధము కలిగి ప్రజలకు రక్షణ తగ్గుతుందట। మేఘములు మరీ ఎక్కువ కాక తక్కువ కాక సమవృష్టిని ప్రసాదిస్తాయి। పాలకుల వలన ఆయుధాల వలన ప్రజలకు భయము ఆవహిస్తుంది। దొంగల భయము, అగ్ని ప్రమాదాలు తరచుగా సంభవిస్తాయి। చంద్రస్య మంత్రిత్వ ఫలం, చంద్రుడు మరి మంత్రిగా ఉంటే, చంద్రుడు మంత్రిగా ఉన్న వర్షాలు పుష్కలంగా కురుస్తాయి, అన్ని విధాలైన పంటలు పండుతాయి, ప్రజాక్షేమము ఆరోగ్యము లభిస్తాయి, అందరూ సుఖంగా జీవిస్తారు। ఇక్కడ సూర్యుడు మరి సేనాధిపతి, సూర్యుడు సేనాధిపతిగా ఉంటే పరిపాలకుల మధ్య కలహాలు ఏర్పడతాయట, యుద్ధాలు సంభవిస్తాయి, మేఘాలు వాయు ప్రభావం వల్ల వర్షము తక్కువగా కురుస్తుంది, ఎర్రని వర్ణం గల ధాన్యాలు పుష్కలంగా పండుతాయి। గురువు సస్యాధిపతి, ఇక్కడ బృహస్పతి గురుడు సస్యాధిపతిత్వం స్వీకరించినప్పుడు యవలు, గోధుమలు, శనగలు బాగా పండుతాయి। పసుపు, వర్షపు నేలలు బాగా సారవంతములై పుష్కలంగా పంటలు ఇస్తాయి। కుజుడు ధాన్యాధిపతి కావడం వల్ల ముళ్ళు గల ధాన్యాలు, వరి, యవలు, రాగులు మొదలగునవి, స్వల్ప ధాన్యాలు అంటే చిరుధాన్యాలు, జొన్నలు, రాగులు, సజ్జలు, రాజగిరి అటువంటి పంటలు బాగా పండుతాయి। ఎర్రమట్టి భూములు సంపూర్ణ ఫలితాలను ఇచ్చేస్తాయి। ఇక్కడ సూర్యుడు ఆర్ఘ్యాధిపతి ఏం ఫలం ఇస్తుండయ్యా అంటే, అన్ని వస్తువులు ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి, వర్షం అతి తక్కువగా ఉండును, ప్రజలకు ఆకలి సంబంధ రోగాలు కలుగుతాయి, పరిపాలకులు కలహాలలో చిక్కుకుంటారు। సూర్యుడు మేఘాధిపతి అయినచో పంటలు తక్కువగా పండుతాయి, ప్రజలు అధిక భయాన్ని పొందుతారు, వర్షములు ఖండఖండములుగా అప్పుడప్పుడు కురుస్తాయి, ఎర్రని వర్ణం గల ధాన్యాలు దిగుబడి బాగుంటుంది।
శని రసాధిపతి అయింది కదా. ఇక్కడ నెయ్యి, నూనె, బెల్లము, తేనె వంటి సర్వవిధ రసజాతి వస్తువులు ధరలను కోల్పోతాయి, అతి తక్కువ ధరకు చేరుకుంటాయి. బుధుడు నీరసాధిపతి అవటం వలన గరుడ పచ్చబనులు అధికంగా లభిస్తాయి. అనేక రకాల ధాన్యాలు బాగా పండి అన్ని విధాల జనులకు సమృద్ధిని కలిగిస్తాయి. ఇలా ఈ యొక్క సూర్య చంద్ర రాజ్యాధిపతిత్వ ఫలాలు, నవనాయకుల యొక్క ఫలాలు మీకు విన్నవించడం జరిగింది.